మద్యం పాలసీ కేసులో విచారణ సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం పాలసీ కేసుపై మీరు విచారణ జరిపితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ తెలియజేశారు. గతంలో ఇదే కేసులో విచారణ సందర్భంగా తనను దాదాపుగా నేరస్తుడిగా జస్టిస్ స్వర్ణకాంత ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం 3 సార్లు జరిగిన విచారణలతోనే ఈ కేసులో తనతో పాటు ఉన్న నిందితులందరినీ మహా అవినీతి పరులుగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభివర్ణించిన సంగతిని కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత తప్పుకోవాలని తాను దాఖలు చేసిన పిటిషన్ మీద కేజ్రీవాల్ సోమవారం స్వయంగా వాదనలు వినిపించారు. రెక్యూజల్ చట్టం ప్రకారం జడ్జి సరైన వ్యక్తా కాదా అన్నది కాదు, జడ్జి పట్ల కక్షిదారుల్లో ఉండే అపనమ్మకమే ప్రధానమని తెలిపారు. మీ ముందున్న కేసుల్లో ఈ కేసు బీజేపీ ప్రత్యర్థి అయిన మరో వ్యక్తి మీద ఉన్న కేసు మాత్రమే చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయని అన్నారు. మిగిలిన వాటిలో ఆ వేగం లేదని, అదీకాక ఈ 2 కేసుల్లో దర్యాప్తు సంస్థల వాదనలతో మీరు దాదాపుగా ఏకీభవిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మద్యం విధానం కేసులో 3 నెలల పాటు రోజువారీగా విచారణ జరిపి నాతో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేయగానే విచారణ ప్రారంభమైన తొలి రోజునే మార్చి 9న మీరు దాదాపుగా కొట్టివేశారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమైనవని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురి బెయిల్ పిటిషన్లపై గతంలో విచారణ సందర్భంగా తమను అవినీతి పరులుగా పేర్కొంటూ జస్టిస్ స్వర్ణకాంత వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేజ్రీవాల్ గుర్తు చేశారు. కాగా ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ గతంలో ఏర్పాటు చేసిన 4 సమావేశాలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలను బహిరంగంగా వ్యతిరేకించే తనకు ఆ సంస్థల భావజాలంతో ప్రభావితమైన న్యాయమూర్తి నుంచి న్యాయం లభించదన్న సంశయం నెలకొందని చెప్పారు. అయితే కేజ్రీవాల్ వాదనలను తప్పుపడుతూ సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జడ్జీలు పక్షపాతంగా ఉన్నారని, విచారణ నుంచి తప్పుకోవాలని, కేసులు వేసుకుంటూ వెళితే ఏ జడ్జి అయినా కేసుల విచారణ చేపట్టగలరా అని తుషార్ మెహతా ప్రశ్నించారు.